చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంపమే తలాగి కొడతావా. నాకు చిన్నప్పటి నుంచి ఒకే ఒక కోరిక, ఎదుటి వాళ్ళని నవ్వించాలి, ఎదుటి వాళ్ళ ముఖంలో ఆనందం నింపాలి అని. కానీ దేవుడు ఎలా రాశాడు చూడండి, అరే నువ్వు బతికేరా, ఒక్కసారికి ఒక్క ముఖంలో ఆనందం కాదు 1000 మంది ముఖాల్లో ఆనందం నింపు అని పంపించారు. థ్యాంక్స్ టు మై అమ్మ, థ్యాంక్స్ టు మై నాన్న, థ్యాంక్స్ టు మై ఆల్మైటీ గాడ్. ఆటలు గాని పాటలు గాని ఏదైనా గిఫ్ట్స్ మా సొంతమే అని ప్రూవ్ చేసుకోవడానికి మహబూబాబాద్ అందమైన ఆడవాళ్ళు రెడీగా ఉన్నారు. సో మనం టైం వేస్ట్ చేయకుండా షో స్టార్ట్ చేద్దామా? గట్టిగా చెప్పలతో లెట్స్ ఇన్వైట్ ది పార్టిసిపెంట్స్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. స్టార్ట్ అయిందా బో భజన. గట్లెందుకు పరిగెచ్చినావు శైలమ్మ? ఏదో ట్రైన్ పోతున్నట్టు, ఏదో బస్సు వెళ్ళిపోతుంది, అయ్యో ఛాన్స్ దొరకనట్టు ఎందుకమ్మా అంత పరిగెట్టు? చూడంగానే వచ్చిన ఆనందం, సంతోషం. వెరీ గుడ్. సో 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి. పేర్లు తెలుసుకుందాం. మీ పేరు? శ్రీనిధి. శ్రీనిధి. మీ పేరండి? అశ్విని. అశ్విని. మీ ఇద్దరు? వదినా మర్దలు. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాక. మీ పేరండి? శిరీష. రమణి. మీ ఇద్దరు? తల్లి కూతురు, పిన్ని కూతురు. తల్లి కూతురు, పిన్ని కూతురు, అన్ని మీరేనా? పిన్ని కూతురు. వెరీ గుడ్. ఇద్దరికి హార్టీ వెల్కమ్ టు ఆడాల మజాక. సో మహబూబాబాద్ లో ఈ నలుగురిట్లో ఎలాంటి సత్తా ఉందో బయటికి దిద్దాం. ఫస్ట్ అయితే పరిచయం చేసుకుందాం, ఓకేనా? జోక్ చెప్తారా, పాట పాడతారా, డైలాగ్ చెప్తారా, మీ ఇష్టం. డైలాగ్ చెప్తారా? రెడీ, లైట్స్, కెమెరా, కరెంట్ దానమ్మ షాకే. డైలాగ్ టేక్ 1. కరెంట్ తీయ కూడా నాలా సన్నగా ఉంటుంది, ముట్టుకున్న తెలిసింది దాని అమ్మ షాకుల మీద షాకులే. షాకుల మీద షాకులే. ఏదో ఒకసారి ముట్టుకో. కరెంట్ దిగ్గే షాక్ కొడతాయి. వెరీ నైస్, చాలా బాగా చెప్పామ్మా. నెక్స్ట్ అమ్మా, పాట పాడతారా? ఒక ముక్క. నాకు చికెన్ లెగ్ పీస్. రెడీ, చెప్పమ్మా, పాడు. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే మల్లింది మనసు, చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు, చిన్ని 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 ఆశలు ఏవేవో. అమ్మా, ఏదో స్కూల్లో అసెంబ్లీ చేసేటప్పుడు గుడ్ మార్నింగ్ సార్, చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లి. అమ్మా ఎక్స్ప్రెషన్ ఉండాలమ్మా పాటలో, రొమాంటిక్ సాంగ్ కదా. ఎనీవేస్, వెల్కమ్ టు ఆడాల మజాక. ఇప్పుడు మీరు జోక్ చెప్తారా? ఏం చేస్తారు? జోక్ ఇది రియల్ గా జరిగింది. ఇది రియల్ గా జరిగిందా? చెప్పండి అయితే. అంటే నేను డిగ్రీ చేసేటప్పుడు హెర్బేరియంస్ కోసం అని కొన్ని ప్లాంట్స్ కలెక్ట్ చేస్తున్నా. కలెక్ట్ చేస్తుంటే వీళ్ళని కొంతమంది చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి అన్నట్టు నాతో పాటు తీసుకెళ్తుంటే వీళ్ళు అడుగుతున్నారు, పిన్ని ఇదేంటి, అదేంటి, ఈ మొక్క పేరేంటి, ఆ మొక్క పేరేంటి అని అడుగుతున్నారు. ఇక కొన్ని చూస్తున్నా. నేను పొలంలోకి వెళ్ళాము. శిరీష, ఇగో దీని పేరు మార్సిలియా, తెలుసా నీకు? తెలియదు పిన్ని. దీని పేరు ఏంటి పిన్ని? ఐ డోంట్ నో. అయ్యో పిన్ని, ఇలాంటి ఐ డోంట్ ఇక్కడ చాలా ఉన్నాయి. దాని పేరు ఐ డోంట్ నో కాదే, నాకు తెలియదు అని చెప్పాను నేను ఫస్ట్. నేను అన్ని ఐ డోంట్ నో అనుకున్నాను. ఏడవకండి. ఐ డోంట్ నో. ఏదో పెద్ద రాడ్ తీసుకొచ్చి గట్టి కొట్టు. సూపర్, వెరీ నైస్. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మాత్రం మా ఫస్ట్ రౌండ్ ఎవరు గిఫ్ట్ గెలుచుకుంటారో చూద్దాం. ఆ రౌండ్ పేరే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. సో ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో నేను ఒక టాపిక్, ఒక లైన్ ఇస్తాను. ఆ లైన్ గురించి మీరు మాట్లాడాలి. మీరు డిస్కస్ చేస్తారా, నాకు చెప్తారా అనేది మీ ఇష్టం. ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, ఓకేనా? అండ్ మీరు మాట్లాడేటప్పుడు ఒక్కటి కూడా ఆంగ్ల పదం అంటే ఇంగ్లీష్ పదం రాకుండా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. రెడీ? సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ ఇద్దరికి ఇచ్చే టాపిక్ ఒక లైన్ ఏంటంటే, నీకేమో కుక్క పిల్ల కొనాలంటది,
కానీ నీకేమో లేదే డబ్బులు జమ చేసి మొగుడిని కొనుక్కుందాం అంటావు. ఓకేనా? వెరీ ఇంట్రెస్టింగ్ లైన్. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అక్క కుక్క పిల్ల కొన్నాం వదినా, ఏమంటావు, కొందామా వద్దా? కుక్క పిల్ల వద్దు కానీ ఒక మొగోడిని కొనుక్కొని ఏం చేసుకుంటారా ఇప్పుడు? మొగోడు అన్ని విధాలుగా పనికి వస్తాడు కాబట్టి. కాదు, నాకు దునియాలో లేని అందగాడు కావాలనుకుంటున్నా. ఆయనకి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెట్టి నేను కొనుక్కోవాలనుకుంటున్నా. హస్బెండ్ అంత రాసుకోండి. ఒకటి వచ్చింది. మొగుడుకునే అంత విశ్వాసం కుక్కలో ఎంత ఉంటుంది చూడు ఒకసారి. కుక్కలకు విశ్వాసం ఉంటది కానీ మొగోడికి అన్ని విధాలుగా విశ్వాసం ఉంటది. కుక్కనైనా పెంచుకుంటే దాని మనం వెనకాలనే వస్తుంది. మొగుడైతే రాడు, దేని వెనకాల వెళ్ళిపోతూ ఉంటాడు. అది అన్ని విధాలు తెచ్చి పెట్టదు కదా. మొగోడైతే 2 చేతులతో తెచ్చి పెడతాడు, 2 కాళ్ళతో నడిచి వస్తాడు. కుక్క అయితే కింద పాక్కుంటూ వస్తుంది. కుక్క మన వెనకాలనే వస్తుంది కదా ఎప్పుడు. వెనకాల వస్తే ఏం లాభం? మన హైట్ తగ్గట్టు. హైట్. ఇంకోటి ఇంగ్లీష్ రాసుకోండి. మొగోడు అంటే మన హైట్ వెయిట్ చూసినట్టు కూడా చూడు. హైట్ వెయిట్ రెండు వచ్చాయి. మొగోడు అంటే మనల్ని చూసినా కూడా జంట బాగుంది అనుకోవాలి. ఎంత డబ్బు రాసుకోండి. ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్నా కూడా ఇలా జంట బాగుంది అనాలి. కుక్క ఏముంది, కింద వంగుకుండా నడుస్తుంది, మనం పైన నడితే ఆ కుక్కను ఒకరు చూస్తారు, మనం ఒకరు చూస్తారు. ఇప్పుడు మంచిగా ఉంటది చూడ్డానికి, ఏం కాదు. అదే ఇప్పుడు సూపర్. ఇంగ్లీష్ పదం రాసుకోండి. కుక్కని కొనాలనుకుంటే దేశంలో సగం మంది కుక్కనే కొంటారు, సగం మంది పెళ్లి చేసుకుంటూ కుక్కని కొనుక్కుంటారు, సగం మంది అర్థమైన వాళ్ళు చెప్పేది కుక్కలని. వెరీ గుడ్. కానీ అబ్బో మీరు మాట్లాడింది మొత్తం ఇంగ్లీష్ పదాలతోనే. చాలా వచ్చాయి ఇంగ్లీష్ పదాలు. టోటల్ గా 6 వచ్చాయి ఇంగ్లీష్ పదాలు. సో ఇప్పుడు వీళ్ళు తక్కువ ఇంగ్లీష్ పదాలు వాడితే వీళ్ళకి గిఫ్ట్. ఓకేనా? చూద్దాం. ఇక్కడ ఒకరికేమో 2 వీలర్ కొనాలని ఉంటుంది, ఇంకొకరికేమో లేదే 4 చక్రాల వాహనం కొనుక్కుందాము అంట. మీ ఇద్దరి మధ్యలో డిస్కషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నమ్మ నేను బైక్ రాసుకోండి. వచ్చింది. బండి కొనుక్కుంటాను. బండి నాన్న మొన్ననే వచ్చి బండి కొంటున్నామని చెప్పాడుగా. బండి అంటే ఆ బండి కాదు చిన్నమ్మ, ద్విచక్ర వాహనం. ద్విచక్ర వాహనమా? నీకు ఈ బుద్ధి పుట్టింది అంటే నాన్న మొన్న వచ్చి మేము చతుర్చక్ర వాహనం కొంటున్నామని చెప్పాడు. చతుర్చక్ర వాహనం కళాశాలకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కదా, అందుకే. కళాశాలకు వెళ్ళడానికి నీకు బండి ఎందుకే? ఏమొద్దు, నాన్న మొన్న వచ్చి చతుర్చక్ర వాహనం కొంటున్నాము, ఎక్కడికైనా కుటుంబ సమేతంగా వెళ్ళొచ్చు. చతుర్చక్ర వాహనం 4 గిర్రల 4 వీల్ అన్నారు. 4 వీల్. మళ్ళీ ఇంకోటి రాసుకోండి. అది ఐ డోంట్ నో జోక్. ఫస్ట్ మీరే చెప్పారు కదా. ఏం పదం అది? ఐ డోంట్ నో. ఇంకో ఇంగ్లీష్ పదం రాసుకోండి. నాన్న మొన్ననే వచ్చి చతుర్చక్ర వాహనం కొంటున్నామని చెప్పాడు. చతుర్చక్ర వాహనం కాదు పిన్ని, అందరిని మంచిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. అందరిని చూసుకుంటూ వెళ్ళడం కాదు. రవి చూడు చతుర్చక్ర వాహనంలో ఎంత కూల్ గా ఎంత మంచిగా మహేష్ బాబులా ఉన్నాడు. చూడు ఎట్లా వచ్చాడు. రవి కూడా దాంట్లోనే వచ్చాడు. చూడు ఎంత తెల్లగా ఎంత అందంగా మహేష్ బాబు లాగా ఉన్నాడో చూడు. అవును, నువ్వు కూడా తమన్నా లాగే ఉంటావు ద్విచక్ర వాహనం పైన, కానీ దుమ్ము పడుతుంది అంత, నీ మొహం అంతా పాడైపోతుంది. కానీ లాస్ట్ టైం ఇది అయిపోయింది కదా, నువ్వు ఇంగ్లీష్ పదాలు వాడుకుంటా చెప్పావు కదా, మళ్ళీ చెప్పు. రవి కూడా చతుర్చక్ర వాహనంలో వచ్చాడు. దాంట్లో చల్లదనానికి ఎంత తెల్లగా ఉన్నాడు మహేష్ బాబు లాగా చూడు. స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మీరు ఆంగ్ల పదాలు వాడారు, మీరు ఆంగ్ల పదాలు వాడారు. కానీ ఇంట్రెస్టింగ్ గా ఎవరు చెప్పారు? ఆడియన్స్ చెప్తారు. ఇంట్రెస్టింగ్ గా ఎవరు చెప్పారు? వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా చెప్పారా? కంగ్రాచులేషన్. స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా. గిఫ్ట్ వచ్చిన సంతోషంలో ఒక్కసారి రవి చతుర్చక్ర వాహనంలో వచ్చాడు కదా, కూల్ గా తెల్లగా చాలా అందంగా మహేష్ బాబు లాగా ఉన్నాడు. ఇది చెప్పలే ఫస్ట్ టైం, నువ్వు మార్చిన. సరే నేర్చుకొని తొందరగా మళ్ళీ థర్డ్ రౌండ్ అప్పుడు చెప్తాం ఇదే మాట. ఇప్పుడైతే ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చే రౌండ్, దట్ ఈస్ కాల్డ్ కలర్ఫుల్
చిలక. ఆల్రైట్, సో ఇప్పుడు మా ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చే టైం. ఆడియన్స్ నుంచి నేను నలుగురిని అందమైన వాళ్ళని, అందరూ అందంగా ఉన్నారు కానీ స్పెషల్ గా అందంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. మహబూబాబాద్ లో ఆడియన్స్ నుంచి నేను 5గురిని సెలెక్ట్ చేశాను. అందరూ ఒక్కసారి అందంగా నవ్వండి. వామ్మో, వీళ్ళు నవ్వేది ఏదో ఇన్స్టాల్మెంట్ లో నవ్వుతారండి. సరే, ఇప్పుడు ఒక అందమైన వాక్ అలా వెళ్ళి అలా వద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? రెడీ? 1 2 3 మ్యూజిక్. అందరు బాగా నడిచారు కానీ నేను మా చెల్లెలు ఇప్పుడు నడుస్తాము. మ్యూజిక్. ఇలా అవుతా ముత్యాలు పడిపోవు. అమ్మ నీకేమైందా వాకింగ్ అట్లా చేసావు? ఆమె అయితే దొంగ సచిన నన్ను అడిగిండ వాకింగ్ చేయమని. ఏమైంది మద్దతుదారులు అయింది? స్టార్టింగ్ బాగానే అయింది, అందరూ అయ్యి అందరు అవుతులేదు. ఏమైంది? వాట్ హ్యాపెండ్? వాట్స్ యువర్ నేమ్? సుప్రియ. సుప్రియ, ఏం చేస్తుంటావు? బీటెక్. బీటెక్. రెడీ, ముందుకు రా, ఒక డైలాగ్ ఇస్తా, డైలాగ్ చెప్పాలి. ఓకేనా? పాము పడగిప్పితే బుస్సు, పాము పడగిప్పితే బుస్సు, కుక్క కాలెత్తితే సుస్సు. ఎంత బాగుంది డైలాగ్. ఓకేనా? ఇది రొమాంటిక్ గా చెప్పాలి డైలాగ్. పాము పాము పడమెత్తే బుస్సు. పడమెత్తితే కాదమ్మా, చెప్పు. రెడీ? 1 2 3. పాము పడమెత్తితే బుస్సు, పడగెత్తితే. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే తుస్సు. అబ్బా పురుష్, అబ్బా పురుష్. ఓకే. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే తుస్సు. సుస్సు కాదమ్మా, సుస్సు. ఇదే డైలాగ్ కోపం మీద. నువ్వు మీ ఆయన మీద చాలా కోపంగా ఉన్నావు, కోపంగా చెప్పాలి డైలాగ్. రెడీ? యాక్షన్. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే సుస్సు. మా పిన్ని చెప్తా చూడు, ఇరగొడుతుంది. పిన్ని సిగ్గుపడుకుంటే డైలాగ్ చెప్పాలి. ఇగో కాళ్ళతో ముగ్గేసుకుంటూ. రెడీ? 1 2 3 యాక్షన్. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే సుస్సు. సూపర్ ఇది అయితే. ఇప్పుడు మా పెద్దమ్మ. పెద్దమ్మ ఎట్టంటే నువ్వు గట్టిగా నవ్వుకుంటూ చెప్పాలి ఇది. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే తుస్సు. ఇది స్వీట్ గా, రొమాంటిక్ గా ఈ మాట చెప్తే ఎదుట ఎవడున్నా అలా కరిగిపోవాలి, అలా చెప్పాలి. రైట్, కెమెరా యాక్షన్. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే సుస్సు. ఆ గిఫ్ట్ ఏదమ్మా. అన్డౌటెడ్లీ ఫస్ట్ టైం ఆడాల మజాకాలో ఎలాంటి కాంపిటీషన్ లేకుండా గెలిచేసింది మా పిన్ని. కంగ్రాచులేషన్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. మీ నలుగురు నేను ఇచ్చిన డైలాగ్ ప్రాక్టీస్ చేయండి. ఎపిసోడ్ ముందు మళ్ళీ అందరితో చెప్పిస్తా. ఓకేనా? 2 పార్టిసిపెంట్స్ హోరీగా పోటీ సాగుతుంది. ఫస్ట్ గిఫ్ట్ ఎవరు గెలుచుకున్నారు? ఈసారి గెలవకపోతే కాలెత్తితే తుస్సు, అదే అయింది. కానీ చాలా మంది ఇప్పుడే అందరి వార్త ఏంటంటే చాలా మంది ఇప్పుడే టీవీ స్విచ్ ఆన్ చేశారు. అయ్యో ఆడాల మజాక అయిపోతుంది అని. కానీ వాళ్ళు ఫస్ట్ పార్ట్ మిస్ అయ్యారు. అందుకే ఒక్కసారి ఆ డైలాగ్ ఒక్కసారి. ఇగో ఫైనల్ గా వాళ్ళు పాపం ఇప్పుడే చూస్తున్నారు టీవీ ఆడియన్స్. రెడీ? ఇప్పుడు దాకా మా పెద్దమ్మ ఒక మస్తు డైలాగ్ కొట్టింది. ఆ డైలాగ్ మళ్ళీ మీకోసం. రవి కారులో వచ్చాడంట, కారులో కూల్ ఉంటుంది.
కూల్ గా ఉండడం వల్ల రవి తెల్లగా అందంగా మహేష్ బాబులా ఉన్నాడు శిరీష సేమ్. అవును పిన్ని చాలా బాగున్నాడు తెలుసా, నేను కూడా చూసాను. ఇంప్రొవైజేషన్ ఇది డైలాగ్ అంటే మీరు ఫస్ట్ ఏదో చక్రం చతుర్ చక్రం అన్నారు కదా, ఇప్పుడు కార్ అన్నారు, వాళ్ళు కనెక్ట్ కారు చతుర్ అది చక్రంతో ప్లీజ్ ప్లీజ్ అదే కిక్ పాయింట్ ఆడ. ఓకే రెడీ యాక్షన్. రవి చతుర్చక్ర వాహనంలో వచ్చాడు కదా, దాంట్లో చల్లగా ఆగండి వాళ్ళు మాట్లాడుతున్నారు, సైలెన్స్. రెడీ మళ్ళీ. రవి చతుర్చక్ర వాహనంలో వచ్చాడు కదా, నీరసంగా చెప్తున్నాను, అప్పుడు చాలా యాక్టివ్ గా చెప్పావు. అది చెప్పు డాన్స్ చేసుకుంటా. రెడీ రెడీ రెడీ. రవి చతుర్చక్ర వాహనంలో వచ్చాడు కదా, దాంట్లో చల్లగా ఉంటుంది, అందుకే తెల్లగా అందంగా మహేష్ బాబు లాగా ఉన్నాడు. చాలా బాగున్నాడే. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. బాగా చెప్పావు, సూపర్. కానీ ఈసారి మహేష్ బాబు దగ్గర కొంచెం తడబడ్డారు. వద్దు కొడతారేమో, పక్కన పెడతా. ఇప్పుడైతే సూపర్ మచ్చి రౌండ్ అబ్బా. ఇప్పుడు మీరు గిఫ్ట్ గెలుచుకునే అవకాశం ఇప్పుడు ఉంది. బాగా గట్టిగా కోఆర్డినేషన్ ఆడితే గిఫ్ట్ మీకే, ఓకేనా? లెట్స్ స్టార్ట్ సూపర్ మచ్చి. ఆల్రైట్, సో లాస్ట్ రౌండ్ సూపర్ మచ్చి రౌండ్. చాలా ఈజీ గేమ్ ఉంటది. అక్కడ రింగ్ ఉంది కదా, అక్కడ వైపు ఒకరు నిల్చుంటారు, ఈ టేబుల్ టెన్నిస్ బ్యాట్ పట్టుకుంటారు. ఆ రింగ్ వైపు ఇంకొకరు నిల్చుంటారు. ఆ బాస్కెట్ లో ఉన్న బాల్స్ ఒక్కొక్కటిగా తీసి ఇక్కడున్న వాళ్ళకి వేస్తారు. ఆ బాల్ వస్తుండగా ఈ బ్యాట్ తోని అలా నూకేస్తే ఈ బాస్కెట్ లో పడాలి, ఓకేనా? 1 minute టైంలో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో 2 బాస్కెట్లు కలిపి కౌంట్ చేస్తాం. ఎవరైతే మాక్సిమం నంబర్ ఆఫ్ బాల్స్ వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్, ఓకేనా? రెడీ? ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి ఈ రౌండ్ మీతో స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, ఎస్. 3, 2, 1 go. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. కష్టపడి 2 వేశారు, ఇంకా బాగా ఆడేదండి అబ్బా. మళ్ళీ ఆడదామా? మళ్ళీ ఆడదామా? సరే, ఎట్లా పోయింది కానీ ఒక్కసారి ఆ లైన్ చెప్పింది ఒక్కసారి ప్లీజ్. లాస్ట్ టైం ఒక్కసారి చెప్పండి. చెప్పను. ఒక్కసారి చెప్పమంటే ఇంత కోపమా? సరే, వాళ్ళు 2 వేశారు, మీరు 3 వేస్తే 2 గిఫ్ట్లు పట్టుకెళ్ళొచ్చు, ఓకేనా? ఆల్ ది బెస్ట్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. మీరు 2, వాళ్ళు 2, టై అయిపోయింది కాబట్టి వచ్చేయండి. సో ఇప్పుడు 2 టీమ్స్ మధ్యలో టై అయింది. అండ్ ఆడాల మజాకాలో ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకు ముందు రాలేదు. ఇప్పుడు టై బ్రేకర్
టై బ్రేకర్ ఏంటంటే మీ ఇద్దరిట్లో ఎవరైనా ఒక్కరు వస్తారు, మీ ఇద్దరిట్లో ఎవరైనా ఒక్కరు వస్తారు. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే సుస్సు అనేది కాంపిటీషన్ ఇక్కడ. ఒకరు సిగ్గుతోని చెప్తారు, ఒకరు రౌద్రంతో చెప్తారు. ఓకేనా? ఎవరిదైతే బెస్ట్ ఉంటుందో ఆడియన్స్ ఓటింగ్ తోని వాళ్ళు గెలుస్తారు. ఓకేనా? ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇదే డైలాగ్ ఒకటే ఛాన్స్ వస్తుంది. తడబడద్దు, రౌద్రం చూపించుకుంటూ అంటే కోపంగా ఈ డైలాగ్ చెప్పాలి. డైలాగ్ మిస్ అయితే పోయినట్టు ఛాన్స్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే సుస్సు. రౌద్రం కనిపించలే నాకు. రౌద్రం అంటే కోపం. ఇప్పుడు మీరు ఇదే డైలాగ్ ని ఏడ్చుకుంటూ చెప్పాలి, ఏడ్చుకుంటూ బాధతో చెప్పాలి. ఓకేనా? ఇది జస్ట్ యాక్టింగ్ మాత్రమే. ఎవరు చేస్తున్నారు? రెడీ, యాక్షన్. పాము పడగెత్తితే బుస్సు, కుక్క కాలెత్తితే తుస్సు. ఆల్రైట్, ఇప్పుడు విన్నర్ డిసైడ్ చేసే టైం. మీరు రౌద్రం, మీరు ఏడుపు, ఇద్దరు ఓకేగా చేశారు. కానీ ద విన్నర్ ఇస్, కంగ్రాచులేషన్. చూస్తారు కదా, అందరి చేతిలో గిఫ్ట్స్. చాలా బాగుంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ బాయ్. కానీ ఇప్పుడైతే డాన్స్. నిజంగా మీ ఆయన ఎదురు ఉన్నప్పుడు ఆ గడియారం మీ తల మీద పడితే మీ ఆయన ఏమంటాడు? నిజంగా లేదని చాలా ఫీల్ అవుతారు. చాలా ఫీల్ అయ్యి, "Yes, అయ్యో 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 పడిపోయిందా అయ్యో." చెప్పలేని గుండె కోత కోచుటెందుకు? చెప్పలేని కాన్సే హార్ట్ కట్టింగ్. గుండె కోత, హార్ట్ కట్టింగ్. గుండె ఆగిపోతాందే, ఒళ్ళుగా ఆగిపోతాందే. కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. ప్రేమ వివాహాలు అయితే ఒకరి మీద ఒకరు If you shake this Vishnakarra, air will come to your face. నాకు తెలియదు.